తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నువ్వు నేను అనే మాటలు పోయి ఒకరినొకరు అర్థం చేసుకొని అడ్జస్ట్ అయ్యి నువ్వే నేనయ్యి నేనే నువ్వయ్యి ఇద్దరం ఒకటైతేనే రిలేషన్షిప్కి సిసలైన అర్థం అని ఆ మధ్య రష్మిక చెప్పిన మాటలు ఇంకా యూత్ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయి. జస్ట్ యూత్కేనా? విజయ్ దేవరకొండకి ఆ మాటలు నచ్చలేదా? నచ్చాయి కాబట్టే వచ్చే ఏడాదిని ఇద్దరు యూనిక్గా ప్లాన్ చేసుకుంటూ ఉంటున్నారు. నియర్ అండ్ డియర్స్. ఇంతకీ విషయం ఏంటి అంటారా? మాట్లాడుకుందాం, వచ్చేయండి. విజయ్ దేవరకొండ, రష్మిక మందన ఈ రెండు పేర్లను విడివిడిగా చూడటం మానేశారు జనాలు. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగింది. వచ్చే ఏడాది పీపీపీ డుమ్ 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 అంటూ పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నా తమ నోటి వెంట మాత్రం ఆ ఒక్క మాట రాకుండా జాగ్రత్త పడుతున్నారు విజయ్ అండ్ రష్మిక. తమ గురించి ఎవ్వరేమనుకున్నా నిజమేనంటూ ఆ మధ్య చెప్పబోయే విషయానికి సక్సెస్ఫుల్ గా నాంది పలికేశారు నేషనల్ క్రష్. పెళ్లి వార్తలతో పర్సనల్ లైఫ్ పరంగానే కాదు, సిల్వర్ స్క్రీన్ ప్రాజెక్టులతోనూ ఒకే రకమైన ఐడెంటిటీని గ్రాప్ చేయబోతోంది ఈ జంట. రౌడీ జనార్దనలో నెవర్ బిఫోర్ అవతార్లో వచ్చే ఏడాది కనిపిస్తారు విజయ్ దేవరకొండ. ఇప్పటిదాకా అలాంటి మాస్ రోల్ ని విజయ్ చేయలేదని మేకర్స్ గట్టిగా చెబుతున్నారు. విజయ్ దేవరకొండ మాత్రమే కాదు, నెత్తుటి కథతో మైసాగా ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నారు రష్మిక మందాన. ఆమె లుక్ కి, రీసెంట్ గా రిలీజ్ అయిన స్టఫ్ కి ఫిదా అవుతున్నారు ఆడియన్స్. సో 2026 బోత్ పర్సనల్ గాను ప్రొఫెషనల్ గాను సూపర్ టర్న్ ని ప్లాన్ చేసుకున్నారు రష్మి అండ్ రౌడీ హీరో. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.